వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ టెట్ 2024లో పేపర్ 2లో జరిగిన మ్యాథ్స్ బిట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఏ రోజున జరిగిందంటే మార్చి 2 షిఫ్ట్ 1లో జరిగిన పేపర్. ఫస్ట్ బిట్ చూద్దాం. అతి చిన్న సంయుక్త సంఖ్య అంటే 4. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ సంకలన తత్సమాంశం అంటే 0. ఆప్షన్ 2. నెక్స్ట్ అకర్ణీయ సంఖ్య యొక్క సాధారణ రూపం p/q రూపంలో రాయగలిగి ఉండి pqలు పూర్ణ సంఖ్యలై q is not equal to 0 అయితే అది అకర్ణీయ సంఖ్య అంట. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్రింది వాటిలో అసత్య ప్రవచనం. సో మనకి ఇక్కడ 4 ఫార్ములాస్ ఇచ్చారు. అందులో అసత్య ప్రవచనం అంటే రాంగ్ ఉన్నది చెప్పాలి. log xy బేస్ టు ద a ఈక్వల్ టు log x ప్లస్ log y ఇది ఫార్ములా కరెక్టే. సో a పవర్ m ఇంటూ హోల్ పవర్ n ఈక్వల్ టు a పవర్ m ఇది కూడా కరెక్ట్ ఫార్ములా. a పవర్ m బై a పవర్ n ఈక్వల్ టు a పవర్ n బై a పవర్ n ఇది రాంగ్. సో ఇది అసత్య ప్రవచనం. మనకి ఫార్ములా యాక్చువల్గా అంటే a పవర్ m బై a పవర్ n ఈక్వల్ టు a పవర్ m మైనస్ n ఇది కరెక్ట్. సో ఇది రాంగ్ కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఆప్షన్ 3 అసత్య ప్రవచనం అంటే ఇది. సో ఇది కూడా కరెక్టే. log x టు ద పవర్ ఆఫ్ m ఈక్వల్ టు m log x టు ద బేస్ a ఇది కరెక్టే ఫార్ములా. ఈ 3 కరెక్టే. 1, 2, 4 ఆప్షన్స్ అనేవి కరెక్ట్. 3 మాత్రమే రాంగ్ ఉంది కాబట్టి ఇదే అసత్య ప్రవచనం. ఇదే ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఏ సబ్సెట్ బి అయితే ఏ ఇంటర్సెక్షన్ బిఏ. సో ఇది మనకి ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ సబ్సెట్ బి అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది మనకి ఏ అవుతుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ ఒక కేక్లో ఎంత భాగం తినడానికి సాధ్యం కాని భాగం. ఒక కేక్లో ఎంత భాగం తినడానికి సాధ్యం కాదంటే ఆప్షన్ 4 120% అనేది మనకు తినడానికి సాధ్యం కాంది. ఎందుకంటే 100%కి మనం చూస్తాం కాబట్టి 120% అనేది తినడానికి సాధ్యం కాని భాగం. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ లాభము లేక నష్టమును దేనిపై లెక్కిస్తారు. లాభము లేదా నష్టం దేనిపై లెక్కిస్తారంటే కొన్న వెలపై లెక్కిస్తారు. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ 98 డిగ్రీల కోణంను ఏమంటారు. సో 90 డిగ్రీల కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మనకి 90 డిగ్రీలు అంటే లంబకోణం, 90 డిగ్రీల కన్నా ఎక్కువ ఉంటే అధిక కోణము, 90 డిగ్రీల కన్నా తక్కువ ఉంటే అల్పకోణం అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. అధిక కోణం. నెక్స్ట్ ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం ఎంత అంటే ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాలు మొత్తం 360 degrees. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ ఒక చతుర్భుజాన్ని ఏకైకంగా నిర్మించడానికి అవసరమైన కొలతల సంఖ్య ఎంత అంటే 5. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ ప్రసిద్ధ పైథాగరస్ సిద్ధాంతంను ఇలా కూడా పిలుస్తారు. ప్రసిద్ధ పైథాగరస్ సిద్ధాంతం ఏమని పిలుస్తారంటే బౌద్ధాయన సిద్ధాంతం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్హెచ్ దేనికి సూత్రము అంటే అంక మధ్యము. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ సాధారణంగా పౌనఃపున్య బహుభుజిని స్వతంత్రంగా గీయినప్పుడు x అక్షంపై దేన్ని తీసుకుంటామంటే తరగతి మధ్య విలువలను తీసుకుంటాం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ l ప్లస్ m హోల్ స్క్వేర్ మైనస్ ఎల్ మైనస్ m హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత. సో దీన్ని 2 మెథడ్స్లో చేయొచ్చు. మనకి ఏది ఈజీగా ఉంటే అది తీసుకోవచ్చు. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఆ ఫార్ములా వేసి చేసినా ఆన్సర్ వస్తుంది. లేదంటే ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి సో రెండిట్లో చేసిన మనకి ఆన్సర్ అనేది ఒకటే వస్తుంది. సో ఇప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా యూజ్ చేస్తే ఏ ప్లస్, సో ఇది మొత్తం ఏ అనుకుంటే ఇది మొత్తం బి అవుతుంది. ఇది ఏ అనుకుంటే ఇది బి అవుతుంది. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేస్తే ఎంత వచ్చింది మనకి. ఇక్కడ మైనస్ ఎమ్ ప్లస్ ఎమ్ క్యాన్సిల్ అయితే 2l మిగిలింది. 2l ఇంటూ ఇక్కడ ఇది ఎల్ ప్లస్ ఎం మైనస్ ఎల్ మైనస్ ఇంటూ మైనస్ ఎం ప్లస్ ఎం అవుతుంది. సో ఇక్కడ మైనస్ ఎల్ ప్లస్ ఎల్ క్యాన్సిల్ అయితే ఇక్కడ 2m మిగిలింది. 2l ఇంటూ 2m అంటే 2 ఇంటూ 2 4lm. సో ఇలా చేసినా వస్తుంది. లేదంటే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినా మనకి సెపరేట్గా 4lm వస్తుంది. మనకి ఆన్సర్ ఈక్వల్ టు
4 lm. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. 4 lm. నెక్స్ట్ ట్రెపీజియం యొక్క వైశాల్యం. ట్రెపీజియం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి? A = ½ h × a + b. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ సూత్రం πrl + πr² అన్నది గోళం సంపూర్ణతల వైశాల్యం, గోళం ఘనపరిమాణం, శంకు ప్రక్కతల వైశాల్యం, శంకు సంపూర్ణతల వైశాల్యం. సో A = πr × l + r అంటే శంకు యొక్క సంపూర్ణతల వైశాల్యం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఒక త్రిజ్యంత్రం అంటే సెక్టార్లో x/360 × 2πr సూచించినది ఏమిటి అంటే వైశాల్యము, పరిధి, వృత్తఖండం పొడవు, వ్యాసము. వృత్తఖండం పొడవు. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ 7 సెంటీమీటర్ల భుజముగా గల ఘనము నుండి ఏర్పరచగలిగే క్రమవృత్తాకార శంకు ఆకార వస్తువు యొక్క గరిష్ట ఘనపరిమాణం అన్నారు. సో మనకి ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటి? శంకు యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా 1/3 πr²h. మనకి ఇక్కడ హెచ్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. భుజం అన్నారు కాబట్టి 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఆర్ ఏమవుతుంది? హెచ్లో సగం అవుతుంది కాబట్టి 7/2. సో ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? ఘనపరిమాణం 89.83 ఘనపు సెంటీమీటర్లు. 89.83 ఘనపు సెంటీమీటర్లు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ 109 బిట్. ఒక క్రమ బహుభుజి చుట్టుకొలత 100 సెంటీమీటర్లు. దాని ప్రతి భుజం పొడవు ఎంత? సో క్రమ పంచభుజి అన్నారు కాబట్టి పంచభుజి చుట్టుకొలత ఏమవుతుంది? 5p అవుతుంది. 5p = ఎంత ఇచ్చారు? 100 సెంటీమీటర్లు ఇచ్చారు. సో p = 100/5 అంటే 20 సెంటీమీటర్లు వచ్చింది. ఈ 5 అనేది 100లో 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి భుజం పొడవు ఎంత? 20 సెంటీమీటర్లు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ 110 బిట్. ఒక పాచికను ఒక్కసారి దొర్లించినప్పుడు ప్రధాన సంఖ్య వచ్చే సంభావ్యత. ఒక పాచికను దొర్లించినప్పుడు వచ్చే ప్రధాన సంఖ్యలు ఎన్ని? 2, 3, 5. సో మనకి పాచికలో ఏముంటాయి? 1, 2, 3, 4, 5, 6 ఉంటాయి కదా. సో అందులో ప్రధాన సంఖ్యలు ఏంటి? 2, 3, 5. ఒకసారి పాచికను దొర్లించినప్పుడు వచ్చే ప్రధాన సంఖ్యలు 2, 3, 5. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో P of E = అనుకూల సంఘటనల సంఖ్య బై మొత్తం సంఘటనల సంఖ్య. అంటే 3/6 అంటే ఈ 3 అనేది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 1/2 అనేది కరెక్ట్. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ బిందువు 0-4 ఉండు స్థానం. బిందువు 0-4 ఉండు స్థానం x అక్షం మీద, y అక్షం మీద ఎక్కడ ఉంటుంది? ఏ అక్షం అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి x వాల్యూ పాజిటివ్ ఉంది, y వాల్యూ నెగిటివ్ ఉంది. సో మనకి ఇక్కడ ఏముంటుంది? y అక్షం రుణాక్షం అవుతుంది. x = 0 అవుతుంది. -4 కాబట్టి రుణ y అక్షం మీద ఉంటుంది. రుణ y అక్షం అంటే ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ 0, 0 మరియు √3, 3 బిందువులను కలుపు రేఖవాలు. రేఖవాలు అంటే మనకి y నిరూపకాల భేదము బై x నిరూపకాల భేదము కాబట్టి మనకి x1, y1 = 0 అనుకుంటాం. x2, y2 = √3, 3 అనుకుంటే ఇదేమవుతుంది? y2 - y1 అంటే 3 - 0/√3 - 0. సో √3 ఇక్కడ 3 - 0 అంటే 3 వస్తుంది. 3/√3 వస్తుంది. ఈ √3 అనేది మనకి కింద హారంలో పోవాలంటే 3/√3 × √3/√3. సో ఇది క్యాన్సిల్ చేస్తే 1 అవుతుంది కదా. సో సింప్లిఫై చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి 3/√3 × √3/√3 అంటే మనకి √3 × √3 ఏమవుతుంది? 3 వస్తుంది. 3√3/√3 3√3/3 అంటే 3 క్యాన్సిల్ అయ్యి √3 మిగులుతుంది. ఆన్సర్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 113. క్రింది వానిలో త్రికోణమితి సర్వసమీకరణం కానిది అన్నారు. సో sin² θ + cos² θ = 1 ఇది కరెక్ట్ అవుతుంది. secant² θ - tan² θ = 0. secant² θ - tan² θ = 1 ఫర్ 0 <= θ <= 90 degrees అయినప్పుడు. సో ఇది కరెక్ట్. cosecant² θ - secant² θ అనేది మనకి ఇది తప్పు. cosecant² θ - cot² θ = 1. 4th ఆప్షన్ అనేది కరెక్ట్. సో మనకి ఇది కానిది, ఇది ఒకటి రాంగ్ ఉంది. 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ secant A × 1 - sin A × secant A + tan A = ఎంత అంటున్నారు.
సో సీకెంట్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ అంటే దీన్ని సీకెంట్ ఏ తోటి 1ని మల్టిప్లై చేస్తాం, మైనస్ సైన్ ఏని మల్టిప్లై చేస్తే సీకెంట్ ఏ మైనస్ సీకెంట్ ఏ ఇంటూ సైన్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ. సీకెంట్ ఏ ఇక్కడ సీకెంట్ ఏ అనేది ఏ విధంగా మారుతుంది, 1 మైనస్ కాస్ థీటా అవుతుంది. సీకెంట్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ థీటా 1/కాస్ థీటా కాబట్టి సీకెంట్ థీటా ఈక్వల్ టు 1/కాస్ థీటా కాబట్టి ఏమవుతుంది, సీకెంట్ థీటా అనేది సైన్ ఏ బై కాస్ ఏ అవుతుంది ఇంటూ సీకెంట్ ఏ మైనస్ టాన్ ఏ. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది సైన్ థీటా బై కాస్ థీటా అంటే టాన్ థీటా కాబట్టి సీకెంట్ ఏ మైనస్ టాన్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ. ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా రూపంలో ఉంది. సో ఏమవుతుంది, సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు ఎంత, 1. సో ఇది ఫార్ములా కాబట్టి సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. సో ఇక్కడితో మ్యాథ్స్ బిట్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇది స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2Aకి సంబంధించిన మ్యాథ్స్ బిట్స్ 2024లో జరిగిన టెట్ పేపర్. ఈ ప్రాబ్లమ్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతుంది. కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.